మంగళం శబరీశా మంగళం శాశ్వతాయ మంగళం 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 నిత్యజయ మంగళం 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 నిత్యశివ మంగళం 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 నిత్యశివ మంగళం శంకరాయ 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 మంగళం శంకరీ మనోహరాయ శివాయ మంగళం శంకరీ మనోహరాయ శివాయ మంగళం శంకరీ మనోహరాయ శివాయ మంగళం భవం భవాని దండవామి మందారమాలాం గృతాలకాల కపాలమాలాం దిగంధరాయ దిగంబరాయ దిగంబరాయ నమః శివాయ నమః శివాయ అతులం కేశవం శ్రీరామం గోపికావల్లభం హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 నారాయణ శ్రీరామ పరమానందరవారందర భక్తర ప్రియ మంగళ నారాయణ తమరాజో నారాయణ తమరాజో హరి నారాయణ తమరాజో కాబట్టి లలితా త్రిపుర సుందరి అనగా అమ్మవారి ఏముంటాయి లలితా సహస్రనామ. కాబట్టి అందరూ కూడా ఇలాగో శ్రీమాత్రే నమః అనేటువంటిది లలితా సహస్రనామాల్లో నుంచే పుట్టినటువంటిది. శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరి. శ్రీమాత శ్రీ అంటే శ్రీ అనేటువంటిది స్త్రీ, మాత అనగా తల్లిగా భావించేది. శ్రీమాత శ్రీ మహారాజ్ని స్త్రీగా మహారాజ్ఞి అంటే ఆ విధంగా ఉన్నత స్థాయి అమ్మవారి స్త్రీ లలితా త్రిపుర సుందరి ఏ విధంగా కూర్చుంటుంది? ఒక సింహాసనం మీద కూర్చొని చెరుకు గడలు పట్టుకొని ఓవైపు త్రిశూలం పట్టుకొని విధంగా పెద్ద ముత్తైదులాగా కూర్చుంటుంది అమ్మవారు. కాబట్టి ఈరోజు మనకు ఉన్నటువంటి అమ్మవారు లలితా త్రిపుర సుందరి అవతార స్వరూపంలో మనకు అమ్మవారు నిండు బొట్టుతోటి అంటే దినదినముగా అభివృద్ధి అవుతున్నటువంటి అమ్మవారు. మొదటిగా బాలా త్రిపుర సుందరి అంటే చిన్నగా పుట్టినటువంటి మాత, ఆ తర్వాత ఎదిగినటువంటిది, అట్లా ఒక్కొక్క రోజు దినదినముగా పెరిగేటువంటి అమ్మాయి. కాబట్టి ఈరోజు లలితా త్రిపుర సుందరి అవతారంలో మనకు అమ్మవారు నిండుగా పెద్ద పెద్ద ముత్తైదు లాగా అమ్మవారు దర్శనమిస్తున్నది. ఈరోజు మనకందరికీ కూడా ఒకటి ఉన్నది, ఏమిటిది? చిన్న బతుకమ్మ. చిన్న బతుకమ్మ ఆటలు అనేటువంటి కాలు ఉంటాయి. కాబట్టి ఆడవాళ్ళ సమయాన్ని బట్టి సాయంకాలము 7 గంటలకు పూజా కార్యక్రమము. అట్ల బతుకమ్మ అంటేనేమో పెద్ద బతుకమ్మ కాబట్టి దానికి ఇంకా ఆలస్యం అవుతుంది. ఈ బతుకమ్మకంతే ఏమేమి చేయరు అంతకాలము. కాబట్టి అది సోమవారం నాడు చూసుకోవాల్సిన పని. అదేవిధంగా మంగళవారం రోజున శ్రీ 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 మాధవానంద స్వామివారు వస్తున్నారు. కాబట్టి షటర్లు ఎవరైనా తెలిసినటువంటి ఉంటే క్లోజ్ చేసి వచ్చి స్వామివారి ఆశీస్సులు పొందగలరని ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున తెలియజేస్తూ జగదంబ విశ్వపాలిని మాతాకి, భోల్ భవానీ మాతాకి, జై జగదంబ.
भगवती तवगेहानंदगारात्मेरा सुरविरगंधरगिप्पीडवर्तिदं श्री महाकाली महालक्ष्मी 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 नमः मंगला मंगला मधुसूदन से अंगद जनका आगम विनुता अंगद जनका संकटनाशा पंकजनेत्रा पंकजनेत्रा परम पवित्रा मंगला मंगला मधुसूदन से लक्ष्मीकांता विनुता यादगिरीशा लक्ष्मीकांता विनुता यादगिरीशा लक्ष्मी हृदया అన్ని కూడా సమకూర్చేటువంటి యోగ్యత అమ్మకు ఉన్నది కాబట్టి ఏది చేసినా అమ్మవారికి ఈ రోజు ఇక్కడే కూర్చొని ఒక మాలనైనా అందరూ కలిసి శ్రీమాత్రే నమః జపాన్ని చేసి వెళ్ళగలరని ప్రార్థన. జగదంబ విశ్వమాలిని మాతాకి మహిళలందరూ కూడా పంతులు వచ్చిండా అని చెప్పేసి చూసుకొని మరి వస్తున్నారు. ఈ రోజు మనం ఈ విధంగా ఈ ఒక నవరాత్రి జరుపుకుంటున్నామంటే ఇలాగా మనం స్వేచ్ఛగా జీవిస్తున్నామంటే ఎందరో స్వాతంత్ర సమరయోధులు వాళ్ళ బలిదానాల వల్ల వాళ్ళ పోరాటాల వల్ల మనం ఈరోజు ఇలాంటి జీవితాన్ని మనం గడుపుతున్నాం. కాబట్టి మనం మన కోసం మన స్వాతంత్రం తేనికి ఎంతో మంది వీరులు చాలా వీరమరణం పొందారు. కాబట్టి ఆ యొక్క వీరమరణం పొందినటువంటి వారిలో మన యొక్క భగత్ సింగ్ గారు ఒకరు. ఇవాళ వారి యొక్క జయంతి కార్యక్రమం ఉన్నది. మనకందరికీ కూడా పవన్ కళ్యాణ్ యొక్క పుట్టినరోజు తెలుసు, మహేష్ బాబు పుట్టినరోజు తెలుసు, అలాగే రకరకాల హీరోస్ అందరూ కూడా పుట్టినరోజులో తెలుసు. అలాగే నువ్వు ఎవరు ఫ్యాన్ అంటే మనం ఏం చెప్తామంటే నేను అల్లు అర్జున్ ఫ్యాన్ అని చెప్తాం, లేకపోతే నేను ప్రభాస్ ఫ్యాన్ అని చెప్తాం. ఏ ఒక్కరమైనా మరి నేను ఒక స్వాతంత్ర సమయంలో వివేకానంద ఫ్యాన్ అని చెప్పుకోము, ఒక భగత్ సింగ్ ఫ్యాన్ అని చెప్పుకోము, ఒక వీర సావర్కర్ అని చెప్పుకోము. కాబట్టి ఇలాంటివి మనకు తెలుస్తున్నావు కాబట్టి మన లోపల ఐక్యతని తగ్గుతున్నది, మన దేశభక్తి మన లోపల లోపిస్తున్నది. కాబట్టి మన దేశం కోసం ఎవరైతే పోరాటం చేసి వీర మరణం పొందారో వారిని మనం ఖచ్చితంగా మనం ఇలాంటి సమయంలో మనం గుర్తు చేసుకోవాలా, గుర్తు చేసుకొని మన వంతు నివాళులు మనం అర్పించాలా. ఆయన యొక్క చేసినటువంటి కార్యక్రమాన్ని మనం తలుచుకోవాలా. ఆయన యొక్క వయసు కేవలం 30 సంవత్సరాలే, కేవలం 30 సంవత్సరాలు మాత్రమే ఆయన జీవితకాలం అనుభవించారు. మరి 30 సంవత్సరాల్లోనే 30 సంవత్సరాలు నా వయసు,
మనం అందరం కూడా ఈ వయసులో మనం ఇప్పుడు ఏం చేస్తున్నాం, రకరకాల ఎంజాయ్మెంట్ కావచ్చు, రకరకాల ఏదో చేస్తూ ఉన్నాం. అంటే ఈ కలియుగం అట్లా ఉంది కాబట్టి, ఈ సిచ్యువేషన్ అట్లా ఉంది కాబట్టి. కానీ మన భగత్ సింగ్ గారు మన స్వాతంత్రం కోసం వారి యొక్క ప్రాణాలని కూడా తెగించారు. వారి యొక్క ప్రాణాలని, వారి తల్లిదండ్రులు కూడా దేశం అంటే, దేశభక్తి అంటే చాలా ప్రేమ వాళ్ళ తల్లిదండ్రులకు. వాళ్ళ యొక్క తల్లిదండ్రుల పట్ల గౌరవమే ఆయనకు కూడా దేశభక్తిగా మారింది.